రైట్, నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. మరి శివాజీ గారి యొక్క ఇష్యూ అందరికీ తెలిసిందే. మరి సామాన్లు అన్న పదం మరి అభ్యంతరకరం వ్యక్తం చేస్తూ ఆయన చేసిన వ్యాఖ్యల మీద ఇంతవరకు ఏం జరిగిందో, ఏం కొనసాగిందో సోషల్ మీడియా సాక్షిగా మనందరికీ తెలిసిందే. అది కాస్త చిలికి చిలికి గాలివానగా మారి మరి నా అన్వేష్ వరకు కొనసాగిన క్రమం మనం చూస్తున్నాం. అసలు ఈ పదం ఎక్కడ పుట్టింది, ఎవరితోటి మరి ఎవరు వాడగా వచ్చింది, అక్కడి నుంచి ఒకసారి కూలంకుషంగా మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు శేఖర్ భాషా గారు ఉన్నారు. వీరు ప్రముఖ డీజే, వీజే అండ్ అనలిస్ట్. ముందుగా వారికి మనం ఇన్వైట్ చేస్తున్నాం. నమస్తే అండి, వెల్కమ్ టు ద షో అండి. రైట్ అండి, బాగున్నారండి? ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో మరి ఎంతో వైబ్స్ని క్రియేట్ చేసిన పదం అదేంటి మరి ఒకసారి చెప్పాల్సిన అవసరం లేదు, మీ అందరికీ తెలిసిందే. ఈ పద ప్రయోగం ఎవరు చేశారు, ఎక్కడ పుట్టింది, అసలు ఎందుకని బయటకు వచ్చిందంటారు? సోషల్ మీడియా నేను పెద్ద పట్టించుకోలేదండి. ఈ మధ్య కాలంలో ఇది అయిన తర్వాతే అనేది అర్థమైంది. బట్ నాకు కొన్నాళ్ళ క్రితం ఆ పాట విన్నప్పుడే కొంచెం బెట్గా అనిపించింది. ఏది మన చిక్రి చిక్రి పాట విన్నప్పుడు పాట బాగుంది, మంచి ఊపు ఉంది. ఏఆర్ రెహమాన్ గారి సంగీతం అంటే ఎవరు వినకుండా ఉంటాం, అందరం డాబాల గోపాలం వింటాం కదా, చిన్న పెద్ద అందరూ వినే పాటలు. సరుకు సామాను అని రాస్తే 10 ఏళ్ల బుడ్డోడో 12 ఏళ్ళోడో తెలుసు తెలియక అలా పాడుతూ ఉంటే బాగుండదు కదా, ఒక కొంచెం ఎఫెక్ట్గా ఉంటుంది కదా. నేను అది కొంచెం ఎవరు చూసుకోలేదా, ఇది అలా రాసేస్తారా, శంకర్కి తెలియకపోవచ్చు, ఏఆర్ రెహమాన్కి తెలియకపోవచ్చు, పాడేవాళ్ళకి తెలియాలి కదా, లేకపోతే రాసేవాళ్ళు అయినా సరే కాస్త చూసుకోవాలి కదా. అంటే వాళ్ళ టార్గెట్ ఆడియన్స్ కొంతమంది ఉంటారు, బూతులు ఇష్టపడేవాళ్ళు, లేకపోతే ఐటమ్ సాంగ్లు ఇష్టపడేవాళ్ళు, ఇటువంటి వాళ్ళ కోసం ఇటువంటి పదప్రయోగం జరుగుతూ ఉంటుంది. ఓకే, కానీ ఎవరండి అంత ఇవాళ రేపట్లో అందరూ కొంచెం ఎడ్యుకేటెడ్ గానే ఉన్నారు, స్టిల్ అటువంటి వాళ్ళు ఉన్నారని వాళ్ళ కోసం చేస్తున్నది. సో అక్కడి నుంచి నాకు ఈ సామాను సరుకు అనేది కొంచెం అభ్యంతరంగా ఉండింది. కానీ చల్తా యాటిట్యూడ్ ఇవాళ రేపట్లో ఈ యుగంలో తర్వాత దాన్నే శివాజీ గారు అన్నం కూడా మనం చూసాం. ఓకే, సో అంటే ఒక మనిషిని రాజకీయం చేయాలనుకుంటే ఎంతకైనా కొట్టచ్చు అనేది మనం ఇక్కడ శివాజీ గారిని చూపిస్తున్నాం. ఎందుకంటే ఇదే స్టేజ్ మీద ఇంకా పెద్ద పెద్ద మాటలు అన్న మహానుభావులు ఉన్నారు. ఒకసారి మనం గుర్తు చేసుకుందాం వాళ్ళని. ఎందుకంటే అప్పుడు అన్నప్పుడు ఆనందంగా మనం కూడా విన్నాం, తర్వాత విమర్శించుకున్నాం, తర్వాత చిచ్చి అనుకున్నాం. మరి ఈ సందర్భంగా ఒకసారి గుర్తు చేసుకునే ప్రయత్నం చేద్దాం వాళ్ళని కూడా. మన చలపతి గారు అదేదో ఫంక్షన్ లో ఏమంటారు ఆయన, మీకు అమ్మాయిలు ఆరోగ్యానికి హానికరం అని సినిమా టైటిల్ పెట్టి అందరూ జోకులు వేసుకుంటారు. సరే, ఒక లైటర్ వెయిన్ లో ఎవడో ఫ్రస్ట్రేటెడ్ అయిన మొగుడో లేకపోతే ఫ్రస్ట్రేట్ అయిన బాయ్ ఫ్రెండో వాడు అన్న మాటగా మన దాన్ని సరదాగా తీసుకోవచ్చు. ఓకే, కానీ అలా అంటున్నప్పుడు కొంతమంది ఫెమినిస్టులకి మండుతుంది, అమ్మాయిల ఆరోగ్యానికి హానికరం, కొంతమంది అమ్మాయిలు లేకపోతే ఆ అమ్మాయి అన్నది. కానీ అమ్మాయిల ఆరోగ్యానికి హానికరం జనరలైజ్ చేసిన స్టేట్మెంట్, ఇది కూడా మన చల్తా యాటిట్యూడ్ లో వెళ్తా ఉంది. అక్కడ నిజమైన ఫెమినిస్ట్ ఎవరైనా మాట్లాడారు మొత్తంలో అంటే అది చలపతి గారు. ఇవాళ దాకా చాలా మందికి తెలియదు విషయం, అందరూ ఆయన తప్పుపడుతున్నారు. కానీ ఆయన ఎంత ఘాటుగా చెప్పాడంటే అందరూ కూడా హానికరం అబ్బో నేను అట్లా బాధపడ్డా, నా పిల్లలు నన్ను సాధిస్తుంది, నా గర్ల్ ఫ్రెండ్ ఇట్లా చేస్తుంది అని చెప్పి అందరూ కూడా ఏదో కొంచెం డిగ్రేడింగ్ గా చల్తా, ఓకే, కొంతవరకు చల్తా. కానీ ఈయన ఒక్కడే పాపం నిలబడి అమ్మాయిలు ఆరోగ్యానికి హానికరం, పక్కలో పడుకోవడానికి అమ్మాయి కావాలి అన్న సెన్స్ అది. ఓకే, అమ్మాయిలేమో ఆరోగ్యానికి హానికరం అంటావు, నీకు కాపురం చేయడానికి అమ్మాయి కావాలరా అనే మాట, లేకపోతే ఎవడండి ఆ మాట అంటాడు? ఓకే, అంత సభాముఖంగా అలా ఎవడు అండు. ఈయన నిజమైన ఫెమినిస్ట్ లా మాట్లాడారు చెప్పి. ఓకే, ఘాటుగా మాట్లాడతారు. ఒక్కొక్కళ్ళ వాళ్ళ అప్బ్రింగింగో లేకపోతే వాళ్ళ నేపథ్యం వేరే ఉంటాయి. ఊళ్ళల్లో నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు, లేకపోతే చుట్టూ రోజు కలిసే ఫ్రెండ్స్ మాట్లాడుకునే భాషలో కొన్నిసార్లు అవి న్యాచురల్ అయిపోతాయి. ఎంత న్యాచురల్ అయిపోయి చూడండి, ఇప్పుడు రామచరణ్ గారి పాటలో సరుకు సామాన్ అని చెప్పి ఎంత చక్కగా అందరూ పాడుకుంటారు. సామాన్లు నార్మల్ అయిపోయింది, అది నార్మలైజ్ చేసేసారు ఇవాళ రేపట్లో. సో అలా ఈయన ఆ మాటకి హర్ట్ అయ్యి, ఏది అమ్మాయిలు ఆరోగ్యానికి హానికరం అంటావా, నీకు కాపురం చేయడానికి మాత్రం వాళ్లే కావాలా అని ప్రశ్నించాడు ఆయన. ఓకే, కానీ ఆయన ఏం చేశారంటే ఉతికి 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 పక్కలో పడుకోవడానికి అమ్మాయిలు కావాలి, పక్కలో పడుకోవడానికి పాపం తర్వాత ఏం చెప్పుకోవాలి కూడా చాలా మందికి, ఎస్పెషల్లీ మగాళ్ళకి అంత మాట్లాడే ఇది కూడా ఉండదు కొంతమందికి. ఏదో చెప్పేసాడు, తర్వాత అమ్మో నేను ఏదో నేనేసాను, తప్పనేసానా నేను అనే దీంట్లోకి వెళ్ళిపోయిన సరిగ్గా ఎక్స్ప్లెయిన్ కూడా చేసుకోలేకపోయాడు. ఆయన అన్న ఇది సరే, అది కూడా ఒకనొక ఈ మధ్యకాలంలో జనాల్ని హర్ట్ చేసిన విషయం. ఓకే, నిజమేది. ఇంకో పెద్ద మనిషి హీరో అన్నాక ముద్దైనా పెట్టాలి లేకపోతే కడిమైనా చేయాలి అంటాడు.
అక్కడ నాకు వెతుక్కున్నా కూడా దాంట్లో మంచి అర్థం ఏమన్నా ఉందా అని క్షమించడానికి ఎత్తుక్కుంటా నేను. ఇప్పుడు ఈయనకి ఎత్తుక్కున్నట్టే దాంట్లో ఏమన్నా ఉందా ఉందంటారా? నాకేం కనబడలా. ఏం వెతికినా కూడా మరి ఆయనైనా దాని విషయం క్లారిఫై చేసి ఉంటే మీరందరూ కూడా ఇలా తప్పుగా అనుకున్నారు, నేను అన్న అర్థం ఇది అని ఆయన చెప్పినా కూడా ఏదైనా ఉండేది. నాకు ఎవరు చెప్పలా, నేను ఎంత వెతికినా నాకు దాంట్లో అర్థం ఏం దొరకల. సమర్థిద్దాం అంటే కట్ చేస్తే మరి పద్మవిభూషణ ఇస్తే, ఓ ఇటువంటివి మాట్లాడితే పద్మవిభూషణ్ ఇస్తారా? మరి సామాన్లను మాట్లాడితే మనకు కూడా ఏ చిన్న పద్మశ్రీయో అటు ఏమైనా ఇవ్వకపోయారా? లేకపోతే భారతరత్న ఇచ్చేస్తారేమో అని చెప్పి ఆశపడుతున్నారు జనాలు. వాట్ ఎగ్జాంపుల్స్ యు ఆర్ సెట్టింగ్ అంటే, ఒక చిన్నోడు పెద్ద నోరు మెదపలేడు అని తొక్కేద్దాం ఇవాళ అని చెప్పి అనుకునే కొంతమంది కరుడు గట్టిన ఎక్స్ట్రీమ్ ఫెమినిస్టులు అంటారు చూడండి, సూడో ఫెమినిస్టులు. వీళ్ళు మనం అంటే ఏంటో చూపించాలి, వీడికి ఈ తాట తీసేద్దాం మనం అనుకొని బజార్కి ఇచ్చి నానా రచ్చ చేసి మనం అంటే కొంతమందికి కొన్నిసార్లు అది తలకెక్కేస్తుంది. నేనే పెద్ద నాయకురాలు వీళ్ళందరికీ, నేనే అసలు సిసలైన ఫెమినిస్ట్, ఎవరైనా అమ్మాయిలకి ఇదేంటంటే ఎవరన్నా సరే తప్పు మాట్లాడంటే వాడికి నేను చండ శాసనరాలాగా మారుతాను అనే ఒక ఇమేజ్ లో వాళ్ళు బతుకుతుంటారు ఆ చట్టం. కానీ వాళ్ళు చేసేవేంటి? అమ్మాయిల్ని కించపరుస్తూ పాటలు, అలాగే అమ్మాయిల్ని కించపరుస్తూ బూతు జోకులు చేసే మహిళలు పాడేవి చెప్పేవి బూతులు, బయటకు వచ్చి మాట్లాడేవి నీతులు. ఇక్కడ ఏమవుతుందంటే ఒక సూడో ఫెమినిజం అంటే డ్యూయల్ స్టాండర్డ్స్ కనబడుతున్నాయి. దాన్ని సినిమాగా చూడాలి, దీన్ని షోగా చూడాలి, బయట మాత్రం నీతులు. అంటే మీరు సినిమా ద్వారా షో ద్వారా బూతును ప్రాపగేట్ చేస్తూ ఉంటారు. ఆడియన్స్ కూడా సినిమాగా చూసే సెన్స్ ని, అదేవిధంగా ఒక ఎంటర్టైన్మెంట్ చూసే సెన్స్ ని, మరి వ్యక్తిగతంగా చూసే సెన్స్ ని కలిగి ఉన్నారంటారా? లేకపోతే అన్నింటినీ కలగాపులగం చేసే వారు ఉన్నారంటారా? దానికి నాకన్నా చిన్మయ్య గారు చాలా చక్కటి ఆన్సర్ చెప్పారు. రీల్కి రియల్కి తేడా అంత చేసుకోలేరు కాబట్టి మనం స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ ఇవన్నీ వేస్తాయి. ఎవరు పాటిస్తున్నారండి ఈ రోజుల్లో? పాటిస్తున్నారు లేదు కదా, ఆవిడ వర్షం చెప్తున్నా. అందుకే వాళ్ళు స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్, ఎందుకంటే మన హీరో తాగాడు కదా మనం కూడా తాగేద్దాం అనే దీంట్లో వెళ్ళిపోయి తాగేస్తారు. అందుకనే ఇలాంటివి వేస్తారు. అంటే ప్రభావం చూపిస్తుందనే కదా. అలాగే నిజానికి శివాజీ అన్నమాట ఎక్కువ ప్రభావం చూపిస్తుందా, లేకపోతే చిక్రి చిక్రి పాట ఎక్కువ ప్రభావం చూపిస్తుందా, లేకపోతే రోబో సినిమా లాంటి పాట ఎక్కువ ప్రభావం చూపిస్తుందా? ఇది ఒక వారం రోజులు మర్చిపోతాం. అది తరతరాలు ఉండే పాట. అదైనా ఇదైనా రెండు పాటలు, చిక్రి పాట అయినా సరే. అమెరికా, జపాన్, చైనా అన్ని చోట్ల డాన్స్లు వేస్తున్నారు దానికోసం. అండ్ రోబో ఇస్ ఇంటర్నేషనల్. రజనీకాంత్, ఐశ్వర్య రై, శంకర్, దట్ ఈస్ గుడ్ కాంబినేషన్ ఉంటది. జనరేషన్ ఉంటది ఆ సినిమా. అటువంటి సినిమాలో నువ్వు ఇటువంటి ద్వందార్థం సోకుపళ్ళు అని చెప్పి పెట్టేసి బయటకు వచ్చి సామాన్లు అంటావా. సో ఇటువంటివి జనాల్లో రుద్దుతున్నది మీరు, బయటకు వచ్చి కామెంట్ మీరు. జనాలకి ఎందుకు కోపం వస్తుందంటే, ఇప్పుడు అనసూయ గారు ఏవో కొంచెం ఏమంటారు స్విమ్మింగ్ సూట్లు అట్లాంటివి ఫోటోలు పెట్టారని అంటున్నారు. నేను చూసానండి అవి. నేనేమంటానంటే దానికి ఎవరు తిట్టడండి. ఎవ్వరు తిట్టరు. చూసేవాళ్ళు చూస్తారు, ఫోన్లే వద్దనుకునేవాళ్ళు పోతారు. అయితే 4-5 కామెంట్లు చేస్తారు. కొంతమంది బాగుంది అంటారు, కొంతమంది దీనికి ఏం పోయే కాలం ఉంటాయి. కానీ ఇంతకన్నా దారుణంగా చేసే ఇన్స్టాగ్రామ్లు వాళ్ళు ఉన్నారు. వాళ్ళ మీద రియల్ ద్వేషం మీద ఎందుకు వస్తుంది? అదే ఎందుకు వస్తుంటారు? చాలా క్లియర్ కట్ గా చెప్పేవి చేసేవి బూతులు, బయటకు వచ్చి మాట్లాడేవి నీతులు అన్నప్పుడు మీరు చెయ్యండి, మీరు చేసుకొని మీ బతుకులు మీరు బతకండి. కానీ మీరు వచ్చి నేను ఒక సంఘ సేవికురాలని, నేను మహిళలందరినీ ఉద్ధరించేస్తాను, మీ అందరికీ నేనే రిప్రజెంటేటివ్ అని చెప్పి అంటే ఒళ్ళు మండిపోతుంది. అది కూడా మీరు చేసేది ఏంటంటే, సగటు తల్లి తండ్రి ఇవాళ వాళ్ళ కూతుర్ని బయట పంపించినప్పుడు గౌరవంగా వెళ్ళి గౌరవంగా రావాలని కోరుకుంటారు. 100%. అత్యాచారాల సంగతి పక్కన పెట్టండి, గౌరవమైన చూపు బయటకు వెళ్తే కీతాగా తక్కువగా చూడకూడదు అనే భావన కలిగి ఉంటారు తల్లిదండ్రులైనా సరే. యాజ్ ఎ పేరెంట్ ఐ టు యూ. ఎందుకు అంటారంటే, బయటకు వెళ్ళేటప్పుడు పద్ధతి ఎప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు షార్ట్ వేసుకుంటాం, మన కూతుర్లు పిల్లలు కూడా వేసుకుంటారు, మనం కూడా పెద్ద పట్టించుకోం. కానీ బయటకు వెళ్ళేటప్పుడు ఒక తండ్రి చూపు వేరు, బయట ఉన్న వాళ్ళ చూపు వేరు ఉంటుంది. ఆ చూపుని మనం తట్టుకోలేము. వాడు ఏమి చేయకపోవచ్చు, ఊహ తట్టుకోలేము.
వాడు ఏమి వాడు మీద పడకపోవచ్చు, మొలస్ట్ చేయకపోవచ్చు, ఇవన్నీ కూడా జరగకపోవచ్చు. ఓకే. కానీ ఒక ఉమ్. అగౌరవమైన చూపు. ఉమ్. ఆ చూపుని తట్టుకోలేక ఇవాళ ఒక తండ్రిగా, ఒక అన్నగా, ఒక తల్లి అయినా సరే వద్దు అని చెప్పడానికి కారణం అదే. ఉమ్. వీళ్ళొచ్చి మనకి ఏం ప్రాపగేట్ చేస్తున్నారు? ఉమ్. మీ ఇష్టం వచ్చిన బట్టలు, నా ఇష్టం వచ్చిన బట్టలు నేను వేసుకుంటా, మీరు కూడా అలాగే చేయండి, ఉమ్. మీరు చెయ్యండి, ఇంకా నలుగురు చెప్పి అలాగే చేయించండి. ఉమ్. ఇదేమన్నా ప్రజా ఉద్యమం అంటారా? 10 లక్షల మంది చెప్పండి అని. అంటే ఉమ్. ఇక్కడున్న ఇంత ఎంత నెగిటివిటీ వీళ్ళకి రావడానికి కారణం ఏంటంటే, ఉమ్. శివాజీ కొంచెం ఘాటుగా చెప్పినా ఒక మంచి మాట చెప్పాడు. ఉమ్. పద్ధతిగా ఉంటే ఏదో రకం భయపెట్టాడు, దాంట్లో నిజం ఉందో లేదో, సరే ఒక భయపెట్టడం ద్వారా వీళ్ళు పద్ధతిగా డ్రెస్లు వేసుకుంటారని అనుకున్నాడు. ఏదో ఒకటి ఉమ్. అలాంటివి జరగకుండా ఉండాలంటే ఉమ్. ఇలా నీట్గా ఉంటే సరిపోద్ది. ఓకే. దీనికి ఇంత మద్దతు ఎందుకు ఆయన సామాను అన్న తర్వాత కూడా ఇంత మద్దతు ఎందుకు వస్తుందంటే, ఉమ్. ఇవాళ అందరూ కూడా ఇలా అనుకుంటారు, ఇవాళ ఇంత రచ్చ అవుతుంది అంటే పద్ధతిగా బట్టలు వేసుకోకపోతే ఉమ్. అని చెప్తున్నారు కదా. ఉమ్. వీళ్ళ బాధ అత్యాచారాలు జరుగుతాయని కాదు తల్లిదండ్రులు, ఉమ్. సింపుల్ ఉమ్. గౌరవం దక్కదు. ఓకే. ఇప్పుడు ఎందుకంటే అమెరికాలో అలా చూడరు, ఉమ్. బాంబేలో కూడా అలా చూడరు. ఉమ్. ఎందుకంటే వాళ్ళ అమ్మని, వాళ్ళ చెల్లిని వాళ్ళు అలాగే చూస్తారు. ఓకే. చిన్నప్పటి నుంచి వాళ్ళు అలాగే పెరుగున్నారు, వాళ్ళకి ఆ ఇది లేదు. ఉమ్. బట్ మన దగ్గర అలా కాదు కదా. ఉమ్. సడన్ గా నలుగురు అందరూ కూడా పంజాబీ డ్రెస్లు వేసుకొని ఒక అమ్మాయి ఇక్కడ దాకా వేసుకొచ్చిందంటే ఆటోమేటిక్గా ఐస్ వెళ్ళిపోతాయి కదా. ఉమ్. వెళ్ళినప్పుడు వాడు ఒక సంఘ గార్చుకుంటూ అలా చూస్తే ఉమ్. ఆ అమ్మాయి, ఉమ్. అమ్మాయికి నిజంగా ఆ ఇంటెన్షన్ ఉండకపోవచ్చు. ఓకే. ఆ అమ్మాయి ఏదో ఫారెన్ నుంచి వచ్చిన అమ్మాయి కావచ్చు, ఉమ్. ఆ అమ్మాయి అలాగే వస్త్రధారణ ఉండి ఉండొచ్చు. కానీ వీడికి ఆ ఇంటెన్షన్ ఉంటుంది ఉమ్. కదా. ఓకే. బ్యాడ్ ఇంటెన్షన్ తో చూసే చూపు కూడా ఉమ్. నాకు నచ్చదు. ఉమ్. కాబట్టి నా కూతురు ఫారెన్ రిటర్న్ అయినా సరే, అమ్మా ఈ లోకల్ గా అలా కుదరదు. ఉమ్. అంతెందుకండి, ఎంబసీస్లో ఫారెన్ నుంచి ఇండియాకి వచ్చిన వాళ్ళని ఎవరికైనా సరే, ఫారెన్ ఎంబసీ వాళ్ళు చెప్తారు, ఇగో మీరు ఇండియాకి వెళ్తున్నారు, ఉమ్. మీరు సాంప్రదాయంగా nudity వస్తువులు ఇవన్నీ కూడా ధరించండి. జరగదు అక్కడ, ఉమ్. మీరు ఇబ్బంది పడతారు, ప్లీజ్ బీ కేర్ఫుల్, ఉమ్. అక్కడ ఇట్లాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఎంబసీలో క్లియర్ కట్ వార్నింగ్ ఇస్తారు వాళ్ళకి. ఓకే. మీరు జాగ్రత్త, ఎందుకంటే దే ఆర్ దేర్ సిటిజన్స్, దే వాంట్ టు కీప్ దెమ్ సేఫ్. ఉమ్. అదే శివాజీ చెప్పాడు. ఓకే. కానీ చెప్పిన మేనరు కరెక్ట్ గా ఉందంటారా? ఆయన చెప్పిన మాటకి ఆయన క్షమాపణ చెప్పాడు. ఉమ్. కానీ మరి ఇవాళ దాకా ఎవరు ఆ సరుకు సామాను అని రాసిన దానికి వచ్చి క్షమాపణ చెప్పారు? ఉమ్. ఆ రైటర్ వచ్చి క్షమాపణ చెప్పాడా? నో. పోనీ కనీసం కట్ చేస్తున్నామని చెప్పారా? ఉమ్. ఇంకా ఆ పాట వెళ్తుంది కదా. ఉమ్. మరి ఇదే ఎవరైతే గోల్ చేస్తున్నారో, ఈ చిన్మయ్య గారు లేకపోతే అనసూయ గారు, అది కూడా ఆడపిల్లని అగౌరవం పరిచినట్టుగానే ఉంది కదా. సరుకు సామాను అని చెప్పి కించపరుస్తున్నవి, దాన్ని ఇంకా చాలా పెద్దది కదా, ఇది చాలా చిన్నది, అది హ్యూజ్. దేశాలకి వెళ్తున్న మన కల్చర్ రిప్రజెంటేషన్ అది. ఉమ్. మరి మనల్ని చీప్గా అనుకుంటారు కదా. ఖండాంతర్గాలు మరి వెళుతున్న నాన్ వెష్ కూడా ఇటీవల కాలంలో వ్యాఖ్యలు చేయడం ఎలా తీసుకోవచ్చుంటారు? అంటే ప్రాజ్ఞత అంటే వారి యొక్క తెలివితేటలు ఏమైనా అంటారు? నాన్ వేషియన్ సంఘ సేవకుడు కాదు. ఉమ్. ఆయన ఏదో దేశాలు చూపిస్తున్నాడు కాబట్టి జనాలు ఆయన చూస్తున్నారు. ఉమ్. మనకి తెలియని ప్రపంచం ఆయన చూపిస్తున్నాడు. ఇదిగో ఇక్కడ కల్చర్ ఎట్లా ఉంటుంది, ఇక్కడ వీళ్ళు ఇంత డెవలప్ అయ్యారు, ఇక్కడ అమ్మాయిలు ఎట్లా ఉంటారు, ఇవి చూపిస్తున్నాడు. మనకి తెలియని విషయం కదా, ఆ కోణంలో దాన్ని జనాలు చూస్తున్నారు. ఆయన ఏదో సంఘ సేవకుడనో లేకపోతే అద్భుతమైన, అంటే ఇప్పుడు శేఖర్ భాష గారు మీరు చూసే ఉండొచ్చేమో నాన్ వేషణ అనే వీడియోస్ కూడా, అమెజాన్ లో అరుపులు అంటే ఇటువంటి తమ్నెల్స్ కూడా పెట్టి మరి ఆయన చేస్తుంది ఏంటంటారు? అదేంటి మీరు అంటేనే నాకు నవ్వు వచ్చింది. సో అది ఏమో దాంట్లో ఏం జరిగిందో తెలియదు, మీరు టైటిల్ చెప్తే నాకు నవ్వు వచ్చింది. పెద్ద నేను చూడను కానీ ఒకసారి ఎప్పుడు ఆటగాడలో ఒకటి వచ్చింది, అది ఏంటి అని చెప్పి చూసి తగ నవ్వుకున్నాను నేను, నిజంగా నవ్వు. అప్పట్లో షారుఖ్ ఖాన్ ది బాజీగర్ అని ఒక సినిమా వచ్చింది, వేటగాడు లేదా ఆటగాడు అని మనం తెలుగులో డబ్ చేసుకున్నాం, అప్పుడేమో అనుమానం రాలేదు. మరి ఈయన ఎందుకని ఆటగాడు అంటున్నారు? ఆటగాడు అనేది అంటే హీఈస్ ఎ మాస్టర్ ఫ్లట్ అని అలా అనుకుందాం. అంత పెద్ద భూత్ అని నేనేమీ అనుకోలేదు. సరే అమ్మాయిలతో తిరుగుతాడు వీడు. అమ్మాయిలతో తిరగడం వేరు, అమ్మాయిల అంగాంగాల్ని ఐటమ్స్ తో పోలుస్తూ వాళ్ళని కించపరచడం వేరు. రాశిగారి ఫలాలు వేరు, ఆటగాడు వేరు, అమెజాన్ లో అరుపులు వేరు, సోకుపళ్ళు వేరు. సరే ఆయన లోపల చేసేదే అంటే నేను అస్సలు అన్వేషణ సమర్థించట్లా. ఇదేమి ఎంటర్టైనర్ కాదు, ఐ మీన్ దేశ సేవకుడు కాదు, ఇంటలెక్చువల్ కాదు, మళ్ళీ మోటివేట్ చేసేవాడు కూడా కాదు. అందరూ ఆయన ఎందుకు చూస్తున్నారు? జస్ట్ బికాస్ హీ ఈస్ షోయింగ్ న్యూ కల్చర్స్, న్యూ సిటీస్, ఒక తెలుగువాడి పర్స్పెక్టివ్ లో ఎలా ఉంటది అని చెప్పి చూపిస్తున్నాడు అంతే. ఇప్పుడు సడన్ గా నువ్వు వేరే అవతారం ఎత్తేసి నేను
పెద్ద నా మీ అందరు రిప్రజెంటేటివ్ నేను ఇది రైట్ ఇది రాంగ్ అని చెప్తాను. ఏది రైట్ మాకు ఏది రాంగ్ తెలుసు. అంటే సెల్ఫ్ అడ్రసింగ్ చేసుకుని సెల్ఫ్ స్టాంపింగ్ చేసుకుంటే ఆయన పెద్ద మనిషి అయిపోతారా? పెద్ద మనిషి అంటే నంబర్ పరంగా పెద్ద. ఓకే. హీఈస్ హ్యూజ్. చాలా ఇది ఉంది ఆయనకి, ఫాలోయింగ్ ఉంది. బట్ ఎప్పుడైతే ఇలాంటి అంటే ఆయన ఏమో శాండ్విచ్ మసాజ్లు అంటాడు, అమ్మాయిలతో ప్రతి చోట కూడా రకరకాల అమ్మాయిలతో ఆయన వెళ్తుంటాడు. రూమ్స్ కూడా షేరింగ్ చేసుకుంటున్నా చెప్తాడు ఆయన డైరెక్ట్. ఆయన ఇష్టం అయింది, వాళ్ళకి ప్రాబ్లం లేదు, ఆయనకి ప్రాబ్లం లేదు, మనకేంటి ప్రాబ్లం. కానీ నువ్వు నీతులు చెప్పకూడదు జనాలకి. ఓకే. యూ ఎంజాయ్ యువర్ లైఫ్. నేను నీ లైఫ్ ని కూడా తప్పు. కానీ సీతమ్మ వారు అట్లా, ద్రౌపది ఇట్లా, ఈవెన్ గరికపాటి వారిని కూడా ఇట్లా, దట్స్ నాట్ యువర్. అదే అంటున్నా, అనసూయ అయినా లేకపోతే చిన్మయ్య అయినా వీళ్ళందరూ కూడా మీరు ఎంటర్టైన్మెంట్, మీరు మంచి పాటలు పాడుతున్నారు, మంచి ఆనందాన్ని ఇస్తున్నారు, ఫైన్. సరే దాంట్లో 2-3 బూతులు దొల్లినా, ఆ సోకుపళ్ళు అన్నా సరే పోనీ, ఇప్పుడు జిగ్రీ పాటలాగా ఎలాగో చూసి చూడకుండా వదిలేసారు విన్నాడు. బట్ మీరు ఎప్పుడైతే వచ్చి అర్రే వాడు తప్పు, వాడు వీడి వెదవా అన్నప్పుడు ఇదిగో ఈ 3,000 నేను చూపిస్తున్నాయి, అది జనాలకి నచ్చట్లేదు. దానికి తోడు ఆయన సామాన్ అన్న మాటను అడ్డం పెట్టుకొని మీరు చేస్తున్నది ఏంటంటే అమ్మాయిల డ్రెస్సుల గురించి మీరు మాట్లాడతారా? సామాన్ అన్న పదం కన్నా వీళ్ళకి హర్టింగ్ ఏంటి తెలుసా? అమ్మాయిలు పద్ధతిగా డ్రెస్ చేసుకోమంటావా? వాళ్ళు ఏదో ఒక మండిపోయినట్టు వాళ్ళని ఏదో ఇది ఒక రకమైన నోరు లేస్తుంది ఏంటరా, నోరు మూసేయి అనే కోణం అనమాట. ఆయన అభిప్రాయం నేను చెప్తే ఆయన ఏమి నెత్తిని గన్ను పెట్టేసుకో. ఇప్పుడు పాయల్ రాజపత్ ఉంది, ఆవిడ స్టేట్మెంట్ సరిగ్గా చూడండి. ఆవిడ ఏమంటదంటే, హూ ఇస్ హీ టు డిక్టేట్ మీ, నువ్వెవడరా నాకు డిక్టేట్ చేయడానికి అని చెప్పి. ఏం జరిగిందంటే హీ రిక్వెస్టెడ్ గర్ల్స్ టు నాట్, నువ్వే చెప్తున్నావు రిక్వెస్ట్ అని, మొదలెట్టడమేమో డిక్టేట్ అని చెప్తున్నా. అంటే మీకు ఏమవుతుందంటే కొంతమంది నార్మల్ గా రిక్వెస్టింగ్ గా చెప్పినా, లేకపోతే నాకు అభిప్రాయం ఉందని చెప్పినా ఏదో ఒక జోన్ లోకి వెళ్ళిపోతున్నారు. నన్ను ఏదో అనేసాడు, లేకపోతే వేరే వాళ్ళన్నా కూడా గుమ్మడికాయ అంటే భుజం. ఇప్పుడు అసలు ఆయన అనసూయ అని పేరు కూడా తీయలే, ఎవరో హీరోయిన్లు అన్నాడు. నిన్ను అనలేదు కదమ్మా అంటే, నేను ఎప్పుడో ఒక దాంట్లో హీరోయిన్ గా చేశాను కాబట్టి నేను హీరోయిన్ కాబట్టి నేను నన్ను అన్నట్టే. అదేదో సినిమా గుర్తొస్తుంది సునీల్ గారిది, ఇక్కడ ఎవరో యూత్ అన్నారమ్మా, ఎవరమ్మా యూత్ అంటే కూర్చొని పోల్చక్క నువ్వు యూత్ ఏంటరా అని చెప్పి అన్నట్టుగా. సరే ఏదైనా ఆయన్ని క్వశ్చన్ చేస్తున్నందుకు బాధ లేదు, కానీ ఆయన చెప్పిన మెసేజ్ జనాల్లోకి వెళ్ళకూడదు. ఏది ఆయన చెప్పిన మెసేజ్ పద్ధతిగా డ్రెస్ చేసుకోండి అనేది ఓవరాల్ మెసేజ్, అది వాళ్ళకి నచ్చదు. మీ ఇష్టం వచ్చినట్టు విచ్చలవిడిగా ఉండండి, ఇది మాకు కావాలి. ఓకే. ఎందుకంటే అందరూ కూడా విచ్చలవిడిగా ఉన్నారనుకోండి, వీళ్ళని ఎవరు కూడా తప్పట్రు. ఓకే. వీళ్ళు కూడా అదే కేటగిరీలో, అదే నల్లగా ఉండే కాకుల గుంపులోకి తెల్లకాయకి వచ్చిందంటే తేడాగా చూస్తారు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా విచ్చలవిడిగా డ్రెస్సింగ్ వేసుకొని ఏదో చేస్తున్న టైంలో వీళ్ళందరికీ కూడా బూతులు తిడుతూ ఏదైనా కామెంట్లు పెడుతూ ఈకేం పోయే కాలం అనే దీంట్లో, ఇప్పుడు మీ చెల్లి మీ అమ్మ కూడా ఇలాగే తయారయ్యారనుకోండి, మాకే ప్రాబ్లం లేదు కదా. వాళ్ళ ప్రాబ్లం కోసం వీళ్ళందరినీ కూడా ఇలా మార్చాలి అని చేస్తున్న ఒక దుష్ప్రచారం. అంటే ఎక్కడ కూడా అమ్మాయిలు పద్ధతిగా ఉండకూడదు, ఎక్కడ కూడా విచ్చలవిడిగా తయారవ్వాలి. ఇప్పుడు ఒక పెద్ద ఆయన నాగబాబు గారు, సరే వాళ్ళ అమ్మాయి కొంత బోల్డ్ సీన్స్ అవన్నీ కూడా చేస్తున్న టైంలో మరి అలా తప్పు కదా, మీరేమో మంచి సంఘసేవ చేసే దాంట్లోనే ఉన్నారు, మీ అమ్మాయి ఇట్లా చేస్తుంది ఏంటని చెప్పి ఎవరన్నా 4-5 ఆయన్ని గట్టిగా అడిగినప్పుడు ఆవిడని మార్చడం కన్నా వీళ్ళందరూ కూడా అలాగే అయిపోతే, ఓకే అరే నన్ను అంటారు ఏంట్రా, మీ వాళ్ళు కూడా ఇట్లాగే ఉన్నారు కదా అనొచ్చు కదా నేను కదా. సో ఈ 1% ఎవరైతే ఉన్నారో మేము మారము, మేము మిమ్మల్ని అందరినీ అలా మారుస్తాం. ఓకే, పాసిబుల్ అవుతుందంటారా? 1% కెన్ చేంజ్ 99%, బికాస్ దీస్ పీపుల్ ఆర్ ఇన్ఫ్లుయెన్సర్స్. ఓకే. సో ఈ 99% ఎవడి పని వాడు చూసుకునేవాడు, అంతేగాని మహా అయితే వాళ్ళు కామెంట్ పెడతారు, ఒక లైక్ కొడతారు, కానీ వీళ్ళకి లక్షల మందిని కోట్ల మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసే శక్తి లేదు. ఓకే. కానీ వీళ్ళకి 1% అయినా లక్షల కోట్ల మంది ఇన్ఫ్లుయెన్స్ చేసే శక్తి ఉంది. కాకపోతే ఇప్పుడు ఏమవుతుందంటే ఆ లైక్ మీద కొట్టే వేలే అన్ఫాలో కొడుతున్నారు, ఆ లైక్ మీద కొట్టే వేలే రిపోర్ట్ కొడుతున్నారు. ఒక్క రోజులో ఆ నాన్ వేష్ కి అన్ని 2 లక్షలు పడిపోయాడు. ఓకే. మరి అనసూయకి ఎన్ని పడిపోయినాయో లేకపోతే చిన్మయ్యకి ఎన్ని పడిపోయినాయో తెలియదు. ఎందుకంటే ఈవిడ సెట్ ఆఫ్ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో
ఈవిడ గ్లామర్ ఆధారంగా వచ్చిన ఆడియన్స్ వీళ్ళు కూడా ఆవిడకి వ్యతిరేకంగా ఎందుకు తయారవుతున్నారంటే నీ గ్లామర్ శేఖర్ భాష గారు ఇప్పుడు వీళ్ళని గ్లామరే అనుకోవాలా? మరి వీళ్ళే గ్లామర్ అనుకుంటే ఒక మహానటి సావిత్రి గారి సంగతి ఏమిటి? మరి ఒక అంజలిదేవి గారి సంగతి ఏమిటి? లేకపోతే ఒక జమున గారి సంగతి ఏమిటి? వారు కదా అందగత్తెలు అంటే, అందమైన హీరోయిన్స్ అంటే. బాగా చెప్పారు సార్, పర్ఫెక్ట్ సార్. అది అందం. నిండుగా చీర కట్టుకున్నా కూడా నిండు చీర అన్ని కూడా పక్కన పెట్టండి, అందం సార్. అందం వేరు, అసహ్యం వేరు. ఇది తెలియక దీనికి రకరకాల పేర్లు పెట్టుకొని, గ్లామర్ అని ఇంకో రకరకాల పేర్లు పెట్టుకొని, నిజం చెప్పాలంటే అలా పొట్టి పొట్టి బట్టలు వేసుకొని వెళ్తే అందం అందం అనుకుంటున్నారు. అది చాలా మంది అసహ్యంగా ఫీల్ అవుతున్నారు, ఓకే, ఎబ్బెట్టుగా ఫీల్ అవుతున్నారు. మీకు నువ్వు అలా ఫీల్ అవ్వకూడదని హక్కు లేదు. నాకు అలా నచ్చలేదు, ఆమె చూసి నేను ఏదో సంగగార్చుకుంటానని కాదు, నాకు నిజంగా నచ్చలేదు. ఏంటి అంటే ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఉండొచ్చేమో అటువంటి వాళ్ళు. మీరు నేను లేకపోతే అందరూ షర్టు ప్యాంట్లు వేసుకొని ఉన్నాం, సడన్ గా ఇంకోటి ఎవడో వచ్చాడు జిమ్ నుంచి ఫుల్ గా 6 ప్యాక్ చేసుకొని కండలు గంటలు చూపించుకుంటూ హాయ్ బాగున్నారా అని చెప్పి అంటే, అరే మేమందరం నార్మల్ గా ఎందుకు అంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావు, నువ్వు ఏం పోయి కలరా నీకు, ఆటోమేటిక్ డైలాగ్ వచ్చేస్తుంది. ఈడికి అమ్మాయిలకి ఈడి కండలు చూపించుకొని ఈడి పెద్ద తోపుని చూపించుకోవాలి, అందుకని ఈడి ఆశాలు ఈడి ఆశాలు అనుకుంటా. అన్ని వేషాలు వేసేవాడే అన్వేష్. ఓకే, కాదు నేను చెప్తా, మనమైనా అలాగే అనుకుంటాం, ఈ లేడీస్ అయినా అలాగే అనుకుంటారు. కానీ ఇప్పుడు సైకాలజీ ఆడవాళ్ళు లేదు మగాళ్ళు లేదు, ఆడవాళ్ళైనా మగాళ్ళైనా సరే జనాలందరూ కూడా ఒక రకంగా ఉండి సడన్ గా నేను ఒక్కదాన్ని వేరే రకంగా ఉంటానంటే జనాలకు ఒక డిఫరెన్స్ ఆఫ్ అభిప్రాయం. ఇప్పుడు అదే అమెరికాలో ఉందనుకో, అందరూ అలాగే ఉంటారు, నువ్వు కూడా అలాగే ఉంటావు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే పాపం అమెరికాలో వెళ్తే వీళ్ళకి ఇటువంటి రూల్స్ రావు. ఓకే, అమెరికాలో మరి హాలీవుడ్ ఉంది కదా, అవునండి, అక్కడ చేసుకోవచ్చుగా. వీళ్ళిద్దరు అమెరికన్ రిటర్న్డేగా, మంచు లక్ష్మి గారు అండ్ ఈవిడ. సో మరి అక్కడ ఎందుకు రావట్లా? అక్కడ డిమాండ్ ఉండాలి కదా మన పనికి. ఎక్కడ డిమాండ్ ఉంటుంది? ఎక్కడైతే సంగగార్చుకొని అందాల కోసం అరువులు దాచుకుంటూ చేస్తున్నారో ఇటువంటి చోట డిమాండ్ ఉంటుంది. రైట్, ఇదంతా కూడా సోషల్ మీడియా సాక్షిగా జరుగుతుంది. మరి శిక్షలు ఎవరికి పడుతున్నాయి, ఎంతమందికి పడుతున్నాయి, ఎంతమందికి మహిళా కమిషన్ నోటీసులు వస్తున్నాయి అంటారు? మహిళా కమిషన్ నోటీస్ ఇచ్చింది అంటే నోటీస్ వేరు, ఎఫ్ఐఆర్ వేరండి. ఓకే, మనిషి తప్పు చేశాడు అని చెప్పి కాస్త ప్రాథమిక ప్రైమా ఫేసి అంటారు, అది ధృవీకరణ అయిన రోజున ఎఫ్ఐఆర్ అవుతుంది. శివాజీ దాంట్లో ఎఫ్ఐఆర్ అవలా. ఓకే, జస్ట్ ఎవరన్నా కంప్లైంట్ ఇస్తే మామూలుగా ఏ పోలీస్ స్టేషన్ లో అయినా చేసే పని ఏంటంటే, ఇదిగోండి ఈయన నన్ను ఏడిపించాడండి అంటే, బాబు ఏంటమ్మా ఇట్లా కంప్లైంట్ వచ్చింది మీద ఏమంటావు అంటే, సార్ అది సార్ ఇది సార్ అని చెప్తారు. సరే నువ్వు సారీ చెప్పుకుంటా ఏదో చేసుకుంటావు చేసుకో, ఇంకోసారి ఇలాంటి చేయకు ఏదో అంటారు. లేదు సార్ నేను అలాంటిది ఏం చేయలేదు సార్ అంటే, ఫాల్స్ కంప్లైంట్ సార్ అని చెప్పి నువ్వు ప్రూవ్ చేసినా, లేకపోతే అక్కడెక్కడ చేయట్లేకపోయింది అనుకున్నా కూడా దట్ డజంట్ గో ఫర్దర్. ఎఫ్ఐఆర్ అవ్వదు. ఎఫ్ఐఆర్ ఎప్పుడు అవుతుంది అంటే అది నిజంగా నేరమో తప్పు అని చెప్పి వాళ్ళు బలంగా నమ్మితే అవుతుంది. ఇక్కడ అలాంటిది ఏం జరగల, కాకపోతే హడావిడి ఎక్కువ జరిగింది. ఓకే, ఆయన మహిళా కమిషన్ కి పిలవడం, అక్కడ ఆయన కూర్చోబెట్టడం, ప్రెస్ అంతా రావడం, బికాజ్ ఇట్స్ శివాజీ. అక్కడ ఆవిడ ఏదో 5-6 ప్రశ్నలు ఆవిడకి సంధించినట్టు అంటే ఎంక్వైరీ పరంగా ఎవరో వాళ్ళు సుముటోగా తీసుకున్నారని చెప్పారు. సుముటోగా కాదు, ఆల్రెడీ కొంతమంది కంప్లైంట్లు ఇచ్చారు, బట్ ఎవరు ఇచ్చారనేది వాళ్ళు చెప్పరు. మేబీ వీళ్ళలోనే ఏంటారు, ఎందుకంటే రైట్. ఇప్పుడు ఫిర్యాదులు కానీ నాకున్న సమాచారం మేరకు వీళ్ళంతా కూడా యూట్యూబర్సే, సెలబ్రిటీలే, ఇన్ఫ్లుయెన్సర్సే, వాళ్ళకి పడక ఇట్లా పెట్టుకున్నారు కేసులు అనుకోవచ్చు అంటారా? మీకు అసలు సిస్సలైన పాయింట్ ఇక్కడ గమనించాల్సింది ప్లీజ్, మీకు మళ్ళీ చెప్తున్నా, ఈ 1% ఎవరైతే బోల్డ్ గా ఓకే ఎక్స్పోజింగ్ చేసుకుంటున్నో లేకపోతే బూతులు మాట్లాడుకుంటున్నో వెళ్తున్న వాళ్ళు ఈ 99% ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేస్తున్నారు. వీళ్ళు చాలా చోట్ల వీళ్ళు పెట్టే పోస్టులకి లైక్ చూడడానికి ఇష్టపడ్డా ఓకే కింద బూత్ కామెంట్లు ఉంటాయి. ఈ బూత్ కామెంట్లు తగ్గించి వీళ్ళకి గౌరవం రావాలంటే వీళ్ళందరూ కూడా వీళ్ళకి అలా తయారైతే అమెరికాలో లాగా ఈక్వల్ అయిపోతుంది. కానీ వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే, వీళ్ళందరూ కూడా అలాగే అయిపోతే నిన్నెందుకు చూస్తారు? నువ్వు స్పెషల్ కావు కదా. ఓకే, రోడ్లో అందరూ అలాగే ఉంటే నువ్వు స్పెషల్ కావు. నువ్వు ఒకదాని ఎప్పుడు స్పెషల్ అవుతావు? అందరూ నార్మల్ గా ఉండి నువ్వు ఇట్లా ఉన్నప్పుడు. కానీ ఇలా చేసినప్పుడు, రీల్స్ చేసినప్పుడు లేదా సోషల్ మీడియాలో కామెంట్ చేసినప్పుడు కూడా క్యారెక్టర్స్ వాళ్ళ క్యారెక్టర్లు అసెసినేట్ అవుతాయి కదా, ఆ విషయం వాళ్ళకి తెలుసు అంటారా? వాళ్ళకి తెలియదు అంటారా? ఎన్ని వందల బూతులు పెడతారు పాపం. నాకు అది కూడా బాధేస్తా ఉంటాను. ఇప్పుడు నేను మీరు ఎప్పుడైనా స్క్రోల్ చేస్తుంటే కొన్ని కమెంట్స్ కూడా టర్న్ ఆఫ్ వచ్చినప్పుడు సరే బాగుంటే చూస్తాం, లేకపోతే బాగాలేదనుకోండి ఏంటి అమ్మాయి ఇట్లా చేస్తుంది అని ఒక మాట అనుకుంటా. కానీ కామెంట్స్లోకి వెళ్తే వాడు అసలు వాడిది ఏదో సొంత ప్రాపర్టీ లాగా ఎలతో మొదలెట్టి అంటే
చాలా నీచంగా దిగజారి కామెంట్ చేసే వాళ్ళు ఉన్నారు. రైట్. ఇప్పుడు అక్కడికి వస్తున్నప్పుడు ఇప్పుడు మన అనసూయ గారి దగ్గర లేకపోతే మన శివాజీ గారి దగ్గర స్టార్ట్ అయిన ఏదైతే ఉందో ఇప్పుడు మరి అన్వేషణకు వచ్చింది. అన్వేష కూడా నోరు జారి మరి నోరు జారడం అంటే కంటే ఇంటెన్షనల్ గా అన్నట్లుగానే మనకు తెలుస్తుంది. ఆ వీడియో కూడా చూసాం. హిందూ దేవతలను కూడా అట్లా అన్నాడు కదా, ఎలా తీసుకోవచ్చు అంటే ఒక మతానికి ఒక మతానికి వచ్చిందంటారా ఇక్కడ? సరే, చట్టపరమైన చర్యలు లేకపోతే కనబడితే కొట్టేసేవాళ్ళు, ఇండియాకి వస్తే పట్టుకుని లోపలేసేవాళ్ళు, ఇలా ఏమైనా ఉండొచ్చు. లేకపోతే ఏదైనా 4-5 కేసులు అవ్వచ్చు, ఎఫ్ఐఆర్లు అవ్వచ్చు. మరి ఆయన అన్నదానికి ఖచ్చితంగా అవ్వచ్చు. దాంట్లో అంత మ్యాటర్ ఉంది. ఓకే, కానీ శివాజీ అన్న దాని మీద అయ్యే ఛాన్స్ లేదు. ఎందుకంటే దట్ ఈస్ ఆల్మోస్ట్ నార్మలైజ్డ్ వర్డ్ అయిపోయింది. ఇంకొకటి కూడా చెప్తా, ఇక్కడ శివాజీ గారు నాకు ఒక సెకండ్ ఏమనిపించిందంటే, ఆయన బాడీ పార్ట్స్ కనబడకుండా పద్ధతిగా కవర్ చేసేదే మన చీర అని చెప్పడానికి, ఆయనకి తక్కువని ఆ బాడీ పార్ట్స్ అనడానికి ఏమంటారు అనే వర్డ్ రాక సడన్ గా మామూలు కలోక్యల్ లాంగ్వేజ్ లో మాట్లాడుకుంటున్న లోకల్ సభ మర్యాద టక్కుమని ఆ సెకండ్ మర్చిపోయాడా, లేకపోతే టక్కుమని ఆ వర్డ్ రాక ఇది వచ్చేసిందా? అది కూడా అయ్యుండొచ్చు. చాలాసార్లు కొంచెం మనం వర్డ్లకి తడబడతాం. ఆ తడబడే టైంలో ఏముందిలే అనేద్దాంలే ఒక మాట, అంటే సెన్స్ ఆఫ్ హ్యూమర్ కి ఆయన కూడా అట్రాక్ట్ అయ్యి సెన్స్ ఆఫ్ హ్యూమర్ గా ఏదో ఒకటి పెట్టాలని చెప్పేసి ఆ పదం ఉపయోగించారంటారా? లేదా ఆయన దండోరా అంటూ సినిమా కూడా తీశారు కదా, దానికి ప్రమోషన్ గా దానికి ఏమైనా అన్నారా అన్న కామెంట్స్ కూడా వస్తున్నాయండి. అది ఖచ్చితంగా ఆ టైంలో ఏ పదం వాడాలి, మీరైతే ఏ పదం వాడతారు చెప్పండి? ఆ కంటెక్స్ట్ లో నిండుగా చీర కట్టుకుంటే మీ అందాలు, లేకపోతే ఇన్ జనరల్ మనం ఏమంటామంటే శరీరం అంటాం, అమ్మ ఒళ్ళు జాగ్రత్త, శరీరం జాగ్రత్త, ఈ పదాలు పోల్డెన్ పరే పదాలు ఉన్నాయి మనకి. ఫిలప్ ద బ్లాంక్స్ మీకు ఇస్తా, తెలుగు వాక్యాలు పూరించండి. నిండు మీరు చక్కగా చీర కట్టుకుంటే బాడీ పార్ట్స్ కనబడకుండా మన గౌరవాన్ని కాపాడుకున్న వాళ్ళం అవుతాం అని చెప్పడానికి. అంటే మన తెలుగు సినిమా హీరోలు అయ్యండి తెలుగులో కూడా అంత బాడీ పార్ట్స్ అనడానికి మరి చిన్మయ్య గారు అయితే వాడిన పదం ఏమో సోకుపళ్ళు, ఈవిడ మాట్లాడిన పదం అయితే ఫలాలు. ఎవరు? మన అనసూయ గారు, రాశి గారి ఫలాలని. అండ్ మన రామ్ చరణ్ గారు వాడిన పదం అయితే సరుకు సామాను. సో ఇలా సోకాళ్ళు పెద్ద మనుషులందరూ కూడా ఇట్లా ఉన్నప్పుడు సడన్ గా పాపం శివాజీ గారు అది తెలుసో తెలియకో ఆ ఓడి వచ్చేసింగానే, అరే ఏంట్రా మాట్లాడితే మేం మాట్లాడాలరా, నువ్వెవడరా మాట్లాడడానికి, నువ్వెంత, నీ బతుకెంత, నీ స్టేచర్ ఎంత, దొరికావు. ఇంకొక విషయం గుర్తు చేసుకోవాలంటే ఇప్పుడు దుర్గారావు అనే ఒక డాన్సర్ ఒక ఆయన ఉంటాడు, రీల్స్ అవి చేస్తుంటాడు, జోగ్గా డాన్స్ చేస్తుంటారు వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి. ఆ పాట కాస్త బాగా పాపులర్ అయ్యి అటు నుంచి రీల్స్ నుంచి మళ్ళీ షార్ట్స్ నుంచి డైరెక్ట్ గా ఒక సినిమా పాటలోకి వచ్చింది. అయితే ఇక్కడ కూడా చికిరి చికిరి అన్నారు కదా మీరు, ఈ పాట వరకు ఆ పదం రావడానికి అంత ముందు కూడా సామాన్లు అంటేనే ఎవరో ఒక ఆమె ఉన్నారట, ఇన్ఫ్లుయెన్సర్. రైట్, అంటే ఆ పదాలను కూడా సినిమాలో తీసుకోవడం, అంటే సినిమాలే పెంచి పోషిస్తున్నాయి ఇటువంటి పదాలని. ఖచ్చితంగా సినిమాలు, ఇన్స్టాగ్రామ్లు ఈ రెండే ఇవాళ మనల్ని బిగ్ టైం ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి. ఓకే, ఇన్స్టాగ్రామ్ లో, యూట్యూబ్ లో ట్రెండ్ చూసేవాళ్ళు కూడా అంత మానసికంగా దౌర్బల్యంగా ఉన్నారంటారా, ఇంత వీక్ గా ఉన్నారంటారా? అంటే మీరు నేను ఉండకపోవచ్చు, ఒక వల్నరబుల్ ఏజ్ ఉంటుంది. మీరు ఇప్పుడున్నంత స్ట్రాంగ్ గా విచక్షణ మీకు మేబీ ఒక 15 ఏళ్ళ నుంచి ఒక 10 ఏళ్ళ మధ్యలో ఉండకపోవచ్చు. ఎస్పెషల్లీ 15 to 21 ఏజ్ గ్రూప్ లో చాలా వల్నరబుల్ ఏజ్ అది. కానీ ఇప్పుడు మీరు సో కాల్డ్ ఎవరైతే పీపుల్ చెప్పారో వాళ్ళందరూ కూడా అబోవ్ టీనేజ్ కదా. అవును, అబోవ్ మెచ్యూర్డ్ పీపుల్ ప్లస్ సెలబ్రిటీస్ ప్లస్ ఇన్ఫ్లుయెన్సర్ కదా. మరి వీళ్ళ బుద్ధి ఏమైందంటారు? వీళ్ళకి అదే కదా, ఈ వల్నరబుల్ ఏజే వీళ్ళ మార్కెట్. ఓకే, వీళ్ళే కదా ఇటువంటివి ఎంకరేజ్ చేసుకునేది. మీరు నేను బూతులు ఎంకరేజ్ చేస్తాం. ఎందుకు నా కొడుకు నా కూతురు వయసు వాళ్ళు పాడైపోతారని చెప్పి మనం ఆపుతాం. ఈవెన్ ఆ పాటలు వచ్చినా, ఆ మాటలు వచ్చినా, ఆ సీన్లు వచ్చినా కూడా మనం ఆప్ చేస్తాం టీవీలో ఆటోమేటిక్. అవును, వీళ్ళకి ఇట్లా లైకులు కొట్టి వీళ్ళు ఎంబడబడేది ఎవరు, వీళ్ళకి టికెట్లు తీసుకొని చూసేది ఎవరు? మన పిల్లలు కదా. మీరు మన పిల్లల్ని చెడిపోకుండా కాపాడుకుందామని ఒక తండ్రికి కోణంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇది బాధ అనిపిస్తుంది. వీళ్ళకి తెలిసి తెలియని ఏజ్ లో వీళ్ళని ఒక మందు సిగరెట్ చెడగొట్టినట్టు ఇది ఈ బూతులు అండ్ ఈ అర్ధ నగ్న నృత్య ప్రదర్శనలు ఇవన్నీ కూడా వీళ్ళని చెడగొడుతున్నాయి 2 రకాలుగా. ఓకే, అబ్బాయిలను ఒక రకంగా, అమ్మాయిలను ఒక రకంగా. అమ్మాయిల్ని ఓహో ఇలా చేస్తే మనకి ఫాలోయింగ్ వస్తుందని చెప్పి వాళ్ళు చదువు సంధ్య మానేసి ఇది చేసుకోవడం బెటర్ అనుకునే వాళ్ళు కొంతమంది తయారవుతున్నారు.
అబ్బాయిలేమో చదువు సంధ్య మానేసి ఇవి చూసుకుంటూ సంఘ గడుచుకుంటూ తిరిగేవాళ్ళు. రైట్. ఇంక మొత్తంగా అప్పుడు శేఖర్ భాష గారిని అడిగేది ఏంటంటే మన భారతదేశానికి వీళ్ళు కూడా ఒక ఒక రకంగా డ్రెస్సింగ్ సెన్స్ ఉంది ఉమెన్స్ కంటూ. మరి డ్రెస్సింగ్ సెన్స్ ని ప్రమోట్ చేసేది ఎవరంటారు? ఈ విధంగా విశృంఖలాత్మకంగా మరి ఇంక వీటిని ప్రమోట్ చేసుకుంటూ ఆయన కామెంట్ చేశాడు, ఈయన కామెంట్ చేశాడు అంటూ దీనికి ఫుల్ స్టాప్ ఎక్కడ పడుతుందంటారు? ఎప్పుడు పడుతుందంటారు ఎప్పుడంటే ఫైనల్ గా? ఎప్పుడంటే మన సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు అలాగే స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు గట్టి పాలసీస్ తీసుకొచ్చి గుడుల వరకు తీసుకొచ్చారు. పబ్లిక్ కాండక్ట్ అంటే వేష భాషలు ఎలా ఉండాలి, డీసెన్సీ అంటే ఏంటి, ఇంతకు మించి మీరు దిగజారితే ఎటువంటి చర్యలు ఉంటాయి. టెంపుల్స్ ఒక వరకు అబ్బాయి తీసుకొచ్చారు అయినా మన సరే, వాళ్ళు, ఒక కానీ అబ్బాయి అయినా సినిమాల సరే. వరకు తీసుకురావాలని గవర్నమెంట్ కూడా మనం అదే అడుగుదాం. ఒక అబ్బాయి అయినా సరే నీకు ఇదే ఫ్రీడమ్ ఉంటది కాబట్టి నేను ప్యాంట్ తిప్పుకొని చెడ్డీ వేసుకొని నేను పోతాను అన్నా కూడా కుదరదు. Okay. ఒక డీసెన్సీ ఉండాలి. ఎవరైనా సరే ఇదిగో ప్రతి ఒక్కరికి ఒకటే రూల్ పెట్టండి, అమ్మాయిని లేదు అబ్బాయిలని లేదు. సో దీంట్లో అప్పుడు మళ్ళీ ఈక్వాలిటీ అమ్మాయిలు అని 100 సార్లు అనక్కర్ల, ప్రభుత్వమే డిసైడ్ చేయాలి. ఇప్పుడు సెన్సార్ బోర్డు వాళ్ళు ఎలా అయితే చెప్తున్నారో ఇది ఏ సర్టిఫైడ్, ఇది యూ సర్టిఫైడ్, ఇది యూ బై అని, అదే టైప్ లో మనం పబ్లిక్ ప్లేసెస్ కి కూడా ఇది ఉండాలి. సోషల్ మీడియాని ఎట్లా అరికట్టాలంటారు ఇటువంటి? మలేషియా అండ్ ఆస్ట్రేలియాలో అరికెట్టేశారు, బట్ ఇండియాలో కూడా అది త్వరగా తీసుకోవాలి. యాక్చువల్గా చాలా $1 మిలియన్ ఇండస్ట్రీ ఉంది ఇది. ఓకే. మీకు తెలుసో లేదో, చాలా మంది అమ్మాయిలు సరే కొంతమంది ఇలా పోజులు కొంచెం గ్లామరస్ కనబడరు, కొంతమంది లిటరల్లీ నగ్న ప్రదర్శనలే చేసుకుంటూ డబ్బులు సంపాదించుకునే వాళ్ళు ఉన్నారు. దానికి యాప్లు, వాళ్ళకి డబ్బులు, ఇది వాళ్ళ జీవన వృత్తిగా మారిపోయింది. ఇప్పుడు ప్యూర్లీ సోషల్ మీడియా నుంచే ఈ గొడవ స్టార్ట్ అయింది అని చెప్తున్నాను నేను. అంతేనంటారా? ఫైనల్ గా ఎటువంటి మెసేజ్ ఇస్తారు మీరు? నీడ్ ఆఫ్ ద అవర్ శివాజీ రైటా, అనసూయ రైటా, ఆర్జీవి రైటా, ఇంకోళ్ళ అని కాదు, మన ఎవరైనా సరే మన ఉద్యోగాలు ఏమని చేసినా కూడా మనం ఒక బెటర్ ప్లేస్ అవ్వడానికి దోహదపడాలి. ఒక బెటర్ ప్లేస్ నాకన్నా నా నెక్స్ట్ జనరేషన్కి, నా వయసులో ఉండేవాళ్ళు, మీ వయసులో ఉండేవాళ్ళు ఫస్ట్ ఆలోచించేది అంటే ఒక రెస్పాన్సిబుల్గా నా పిల్లలకి రేపు సరైన ఆక్సిజన్ దొరుకుతుందా, పొల్యూషన్ లేకుండా సరైన నీళ్లు దొరుకుతాయా, అలాగే సరైన కల్చర్ దొరుకుతుందా అనే కోణంలో ఆలోచించినప్పుడు ఇటువంటి క్రాప్ మొత్తం కూడా మనం అణచేయాలి. వీళ్ళు ఒక విషయాన్ని, అమెరికన్ సంస్కృతిని తీసుకొచ్చి మన ఇండియన్ మెదడులో నింపుతున్నారు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే, ఈ నాగబాబు గారు కావాలంటే వాళ్ళ అమ్మాయికి సెక్యూరిటీ పెట్టుకుంటారు, వీళ్ళందరికీ బెంచ్ కార్లు ఇవన్నీ ఉన్నాయి, వీళ్ళకి బోర్డులు ఇది ఉన్నాయి, ఏదన్నా అంటే పోలీసులు కంప్లైంట్లు అన్ని చేసుకోగలరు. వీళ్ళు సాధారణ పౌరులు అంత చేసుకోలేరు కదా. వీళ్ళని నమ్మి ఒక అమ్మాయో లేకపోతే వాళ్ళ పిల్లలు ఇలా అయిపోతారనే కదా భయం. ఓకే. సో దయచేసి మా కల్చర్ని చెడగొట్టకండి. మీరు వేరు, మేము వేరు, మీది అది అమెరికన్ కల్చర్ చేసుకోండి, కానీ అది మా మీద రుద్దే ప్రయత్నం చేయకండి. థ్యాంక్స్ ఫర్ ద పార్టిసిపేషన్ అండి. రైట్. మరి శేఖర్ భాష గారు తమ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తీకరించడం జరిగింది. ఇప్పుడు అదేవిధంగా రానున్న కాలంలో మా జనరేషన్, మా ముందు జనరేషన్, మా తర్వాత జనరేషన్ కూడా బాగుండాలి అంటే కొన్ని రిస్ట్రిక్షన్స్ రావాలి. ఆ రిస్ట్రిక్షన్స్ అనేవాళ్ళు ఎక్కడో ప్రభుత్వం, ఆ ప్రభుత్వం నుంచి కాకుండా మన ఇళ్ల నుంచే మన నుంచే ఒక మార్పు రావాలి. ఆ మార్పు వస్తే ఇటువంటి మరి మార్పులు కూడా విశ్వ సంస్కృతి ప్రభావం కూడా పూర్తి స్థాయిలో పోయే అవకాశం ఉంది. అదేవిధంగా సెలబ్రిటీలు కానీ, ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ, సో వాళ్ళ యొక్క వ్యూస్ కోసం, వాళ్ళ యొక్క టార్గెట్ కోసం, వాళ్ళ యొక్క డాలర్స్ కోసం ఇంతకు బరిదెగించాల్సిన అవసరం లేదంటూ కూడా తన యొక్క అభిప్రాయాన్ని వ్యక్తీకరించారు. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.